గాల్ బ్లాడర్ అనేది లివర్ దగ్గర ఉండే గ్రీన్ కలర్ చిన్న ఆర్గాన్. సో మనకి లివర్ అనేది ఫుడ్ డైజెస్ట్ అవ్వడానికి కామన్ బైల్ డక్ట్ అనే ఒక పైప్ లాంటి దాని ద్వారా మనకి బైల్ అనేది సెక్రీట్ చేస్తుంది. సో ఇలా సెక్రీట్ అయిపోయిన బైల్ని ఈ చిన్ని గ్రీన్ కలర్ గాల్ బ్లాడర్ అనేది స్టోర్ చేసుకుంటుంది అనమాట. దానిలో ఎలా అంటే ఎక్కువగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకొని మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ రిలీజ్ చేస్తుంది అనమాట. సో అలా గాల్ బ్లాడర్ అనేది వర్క్ అవుతుంది. సో మన గాల్ బ్లాడర్లో మేజర్గా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే 3 అండి. అందులో ఒకటి కోలిసిస్టైటిస్, కోలికోడోలిథియాసిస్, గాల్ బ్లాడర్ పాలిప్స్. కోలిసిస్టైటిస్ అంటే చూసారు కదా, నార్మల్ గాల్ బ్లాడర్కిను వాపు ఎక్కువగా ఉన్న గాల్ బ్లాడర్కి సో స్టోన్స్ అనేవి ఫామ్ అయ్యి గాల్ బ్లాడర్ పైప్ దగ్గర బ్లాక్ అయిపోతే సో లోపలంతా సిస్ అని ఫామ్ అయిపోయి ఇలాగ స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి కోలిడోకోలిథియాసిస్, మనకు తెలిసిందే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనమాట. సో ఈ స్టోన్స్లో మనకి సిమ్టమ్స్ అనేవి పైన కనిపిస్తాయి. సో మేజర్గా విజిబుల్ ఉంటాయి. అందులో ఫస్ట్ది జాండిస్, ఇంకొకటి యూరిన్ డార్క్ ఉంటుంది, స్టూల్స్ కూడా క్లే కలర్ ఉంటాయి అనమాట. సో మన స్టూల్స్ కలర్ అనేవి ఎల్లోగా ఉండడానికి బిల్రూబిన్ అనేది రీజన్. సో ఇక్కడ అబ్స్ట్రక్షన్ అవ్వడం వల్ల బైల్ వెళ్ళడానికి లేకపోవడం వల్ల సో క్లే కలర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అండ్ దాంతోపాటు వికారం, వామిటింగ్ ఇవి కూడా సిమ్టమ్స్. మూడోది వచ్చేసి గాల్ బ్లాడర్ పాలిప్. ఇంకా మనం బొడుపలు అంటాం కదా, సో అలాగే గాల్ బ్లాడర్ లోపల వస్తాయి అనమాట. సో ఇవి మనకి తెలియదు, సిమ్టమ్స్ ఏం రావు. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు కానీ లేదంటే సిటీ స్కాన్లో మాత్రమే తెలుస్తాయి. సో హియర్ కమ్స్ డైటరీ చేంజెస్. సో ఇలాంటి స్టోన్స్, గాల్ బ్లాడర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి మనం చేయాల్సింది ఫైబర్ ఎక్కువ తీసుకోవాలి, వెయిట్ మేనేజ్మెంట్ చూసుకోవాలి, హెల్దీ ఫ్యాట్స్ అంటే సీడ్స్ కానీ నట్స్, ఫిష్, లివర్ ఆయిల్స్, సో ఇలా హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవాలి. అండ్ షుగరీ ఐటమ్స్ కానీ లేదు అంటే ఫ్యాట్ ఎక్కువ ఉన్న ఐటమ్స్ తీసుకోకూడదు. సో ఎవరిలో ఏ పర్సన్లో అయితే గాల్ బ్లాడర్ రిమూవ్ చేసేస్తారో స్టోన్స్ వల్ల, సో వాళ్ళు చేయాల్సిన మేజర్ థింగ్ ఏంటంటే ఫ్యాట్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లిమిట్ చేసుకోవాలి. అండ్ అలాగే కెఫీన్ కూడా తీసుకోకూడదు.